జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారు. లడ్డూను తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది, అది వాస్తవం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఇలాంటి దురాగతనానికి ఈ 5 సంవత్సరాలు వీరు పాటుపడ్డారు. మేము కూడా జూలై 14వ తేదీ మేము దర్శనం చేసుకొనికి వెళ్తే ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి. తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము. అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది, కానీ ఇది జూలై 14th మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. విచారణ కోర్టుకు వెళ్ళడు, కానీ ఈ యొక్క లడ్డు వ్యవహారంలో సిబిఐ విచారణ కావాలా అని నేను అడుగుతున్నాను. అలాగనే టీటీడీ అంటే పవిత్రతకు పేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలక మండలిలో సభ్యులుగా ఎలాంటి వాళ్ళని నియమించారు వీళ్ళ హయాంలో? లిక్కర్ స్కామ్లో నిందితులైన వ్యక్తులని, హత్య కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇక్కడ పాలక మండలిలో సభ్యులుగా నియమించిన వ్యక్తులు ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తులు పాలక మండలిలో చేరితే ఇలాంటి పనులు చేయకుండా ఎలాంటి పనులు చేస్తారు? ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్తూ రెండో వైపు ఏ విధమైన విచారణ జరగకూడదని కోర్టుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఒకవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుంటే మరోవైపు వీళ్ళు కోర్టు మెక్కులు ఎక్కుతున్నారు. అలాగనే సిట్ విచారణ ఆదేశిస్తే దాని మించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తులను గత 5 సంవత్సరాలు మనము అధికారంలో నిలబెట్టిందనేది ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఈరోజు హిందూ దేవాలయాల యొక్క పవిత్రతను మొత్తం నాశనం చేసిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని ముక్త కంఠంతో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ యొక్క మతానికి ఇంత అగౌరవము, ఇంత అభద్రత ఏ పార్టీని, ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు కలగజేయలేదు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పార్టీ ఈ యొక్క టీటీడీ బోర్డును కానీ, టీటీడీ పవిత్రతను కానీ దిగజారు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈ లడ్డు వ్యవహారం ఎవరూ మాట్లాడకూడదని ఒక గాగ్ ఆర్డర్ని తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అనంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఎవ్వరూ మాట్లాడకూడదని కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా ఎవరినీ మాట్లాడనీయకుండా ఈయన ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక పనికిమాలిన పనికి, ఒక కుట్రకు ఎవరూ మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అరికట్టాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ప్రయత్నిస్తున్నారంటే చాలా అవమానకరము. వాళ్ళు తప్పు చేయలేదు అని మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్క విచారణకు సిద్ధమని ధైర్యంగా ముందుకు పోండి. విచారణలో మీకు పడే శిక్ష మీకు పడుతుంది డెఫినెట్గా. కానీ హిందూ మత ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతిని దెబ్బగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ
వైసీపీ పార్టీ కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. ఈ యొక్క అపవాదును మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని కుతంత్రాల మీద పోయినా కూడా మీరు చెరుపుకోలేరనేది వాస్తవము. ఇంతటికి ఈ యొక్క మీ నాటకాలు, డ్రామాలు ఆపేసి విచారణకి సహకరించండి. విచారణలో వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సీట్లతో గెలిచి ఆయన చేయడానికి పని ఏమీ లేక ఆయన తన మీద ఉన్న ఈ యొక్క ఆరోపణలను ఎదుర్కోలేక ఇలాంటి ఒక నాటకాలకు మొదలు పెట్టారు. ఈయనను చూస్తే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలేదు, ఏ రోజు ప్రజలను కలిసిన పాపాన లేదు. ఈయనని కంప్లీట్గా అపోజిషన్లో కూర్చోబెడితే ఈయన కనీసము నడవడము, తిరగడము, బయటికి రావడం అనేది చేస్తాడు. లేకపోతే ఈయన రాజకీయాలకు మాత్రమే పనికిరాని వ్యక్తిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈరోజు తనకు ఏదో ఒక ప్రజలలో ఒక మూమెంట్ ఉండాలని చేసే పనులు కానీ ఒక్క భక్తుడు, ఒక్క హిందువు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ భారతదేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎవ్వరూ లేరనేదే వాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.